జై శ్రీరామ్. రామాయణంలో హనుమంతుడికి లక్ష్మణుడికి ఒక సంభాషణ జరిగింది. అది ఎప్పుడంటే, ఇంద్రజిత్తు లక్ష్మణుణ్ణి తన బాణంతో మూర్ఛపోయే విధంగా చేస్తాడు. తమ్ముడు లక్ష్మణుడు చూసిన వెంటనే రాముల వారు విచారంగా ఉంటారు. ఇది గమనించినటువంటి హనుమంతుడు సంజీవని పర్వతంపై ఉన్నటువంటి మూలికను తీసుకొని వచ్చి తిరిగి లక్ష్మణుణ్ణి బ్రతికిస్తాడు. ఇప్పుడే వీళ్ల మధ్యన సంభాషణ మొదలవుతుంది. లక్ష్మణుడు చెప్తాడు, హనుమా, నీయంతటి ధైర్యవంతుడు ఎవ్వరూ లేరు. నీవే నా ప్రాణ రక్షకుడవు. నీ వల్లే నేను మళ్ళీ కలలోకి వచ్చాను. నీవు చేసిన ఈ మహాప్రయత్నం వల్లే నేను మెలకువలోకి వచ్చానని చెప్తాడు లక్ష్మణుడు. అప్పుడు హనుమంతుడు చెప్తాడు, మహాప్రభు, ఇది నా కర్తవ్యం. శ్రీరాముడి సేవయే నా ధ్యేయం. మీరు మెలకువలోకి వచ్చారు అంటే నా స్వామికి గుండె ధైర్యం వచ్చినట్టే అని హనుమంతుడు చెప్తాడు. రాముల వారికి సేవ చేయడం కంటే గొప్ప యోగం లేదని, ఆయన దాసుడుగా ఉండడమే తన యొక్క ధ్యేయమని చెప్తాడు. ఇలాంటి మరిన్ని ఇతిహాస గాథల గురించి తెలుసుకోవడానికి ద వేదాంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, ప్రోత్సహించండి. జై శ్రీరామ్.